గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు వేమన శతకంలోని 6వ పద్యం నేర్చుకుందాం. మరి మృగమదంబు చూడ మీద నల్లగా నుండు పరిడవిల్లు దాని పరిమళంబు గురువులైన వారి గుణములీలాగురా విశ్వదాభిరామ వినురవేమా. పద్యం మరొకసారి. మృగమదంబు చూడ మీద నల్లగనుండు, మృగమదంబు చూడ మీద నల్లగనుండు పరిఢవిల్లు దాని పరిమళంబు గురువులైన వారి గుణములీలాగురా విశ్వదాభిరామ వినురవేమా. మనము కస్తూరి మృగము, పునుగు పిల్లి అంటాం కదా. ఆ కస్తూరి మృగము చూస్తూ ఉంటే అది నల్లగా ఉంటుంది, కానీ దాని నుండి వచ్చే సువాసన ఎంత దూరం వ్యాపిస్తుందో. ఎలా అంటే అసలు ఆ కస్తూరి మృగము తన సువాసనను తానే గుర్తించకుండా ఎక్కడి నుండి వాసన వస్తుందా అని ఇంకా ఇంకా వెళ్ళిపోతుందన్నమాట. ఆ కస్తూరి మృగము సువాసన ఎంత దూరం విస్తరిస్తుందో. గురువులైన వారి గుణములు, మంచి గుణములు కూడాను ఈ విధంగానే ఎప్పటికీ ఎంత దూరమైనా విస్తరిస్తుంటాయి అని ఈ పద్యం యొక్క భావము. మరొకసారి పద్యం నేర్చుకుందాం. మృగమదంబు చూడ మీద నల్లగనుండు పరిఢవిల్లు దాని పరిమళంబు గురువులైన వారి గుణములీలాగురా విశ్వదాభిరామ వినురవేమా. ఎప్పుడు కూడా గురువులు నల్లగా ఉన్నారనో లేదంటే ఇదేంటి ముసలుగా ఉన్నారని మనం ఎప్పుడూ ఎంచకూడదు. వారి యొక్క గుణములను మాత్రమే మనము గుర్తించాలి. నలుపు, తెలుపు, ఎరుపు అలా ఎప్పుడు మనం చూసి వారిని అంచనా వేయకూడదు. ఓకేనా పిల్లలు? చక్కగా నేర్చండి మరి.